హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ నమ. ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ నమస్కారం. శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనే ప్రముఖ వేదాంత గ్రంథంలోని 12వ భాగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా అమ్మవారికి ప్రార్థన. తన రజోగుణముచే తన రంగయే దేవి కల్పించు అఖిల లోకముల నెల్లా, తన సత్వగుణముచే వనరంగయే కొమ్మ పోషించు ఈ సర్వభూతములను, తన తమో గుణముచే తగనే వధూమణి జగముల నెల్ల సంక్షయము చేయు, తా శుద్ధ సత్వ ప్రధానయై ఏ రామరామాంకమున అజస్రము వసించు, అట్టి భువనైక మాత దయా సమేత సద్గుణవ్రాత నిర్మల స్వాంతపూత భక్తజన మానసోద్యాన పారిజాత, సీత కరుణించి నన్ను రక్షించుగాత, సీత కరుణించి నన్ను రక్షించుగాత. సాధకుడు తారక రాజయోగ సమాధిని పొందడానికి ముందుగా తన యొక్క సాధనలో ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాడు. భూమధ్యంలో ఉన్నటువంటి చిదాకాశంలో ఆకాశ పంచక మండలము, అంధకార మండలము, మేఘమండలము, మెరుపుల వంటి మండలము, నక్షత్ర మండలము, కాంతి మండలము, సూర్యమండలము మరియు చంద్రమండలము, ఇంకా అగ్నిమండలము, హిరణ్మయ మండలము అనేటువంటి 10 విధాలైనటువంటి మండలాలు అంటే సమూహాలు ఈ తారకయోగ సమాధిలో అతనికి కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందుగా చెప్పినటువంటి చిణి మొదలైనటువంటి దశవిధ ప్రణవనాదాలు, ఇక మీద చెప్పబోయేటువంటి చిద్బిందువుకు ఆవరణ రూపమైనటువంటి పరమహంస వస్తు తత్వాన్ని, మహాకాశం యొక్క మధ్యలో కనపడేటువంటి మబ్బుల వంటివి ఏ పరమ పురుషులైతే కనిపిస్తూ ఉంటాయో, ఇంకా గాలి, అగ్ని, నీరు, భూమి, ఈ 4 భూతాలు మరియు వీటి యొక్క గుణాలైనటువంటి స్పర్శాదుల యొక్క సంపర్కమే లేని ఆకాశంలాగా ఏ పురుషోత్తముడు దశవిధ మండలాలు, దశవిధ నాదాలు మొదలైన వాటికి సంబంధమే లేకుండా ఉంటాడో, మరియు సూర్యుడు సమస్త పదార్థాల యొక్క ఉనికిని తెలియజేసినట్లుగా ఏ పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడై సమస్త లోకాల్ని భిన్న భిన్నంగా చేసి తెలుసుకుంటాడో, ఆ భగవంతుడే ఇంతకుముందు చెప్పినటువంటి చిద్బిందువుకు, చిణి మొదలైనటువంటి ఓంకార నాదాలకు, సూర్యాది కళలకు కూడా మించి తనకు తానే వెలుగుతూ ఉంటాడు. కాలత్రయాబాధ్యము, పరమ పవిత్రము, జ్ఞానమయము, మాయాకార్య విముక్తము అయినటువంటి సర్వాంతర్యామిగా అంతటా నిండి ఉండి అనృత జడ దుఃఖ విలక్షణమైనటువంటి స్వరూపము కలిగి సర్వసాక్షి చైతన్యమునకు వేరుగానిది ఉత్తమమైనటువంటి ఆత్మతత్వములో క్రీడించేవాడుగా ఆత్మారాముడే ఉన్నాడు. రజస్తమో గుణాల యొక్క సంబంధమే లేనటువంటి కేవల సత్వగుణమే ముఖ్యంగా కలిగినటువంటి ముందు చెప్పిన బిందునాద కళామయమును చిదాత్మకమైన సమస్త ప్రపంచము ఆ ఆత్మారామునికి వేరు కాదు అనేటువంటి ఏకత్వ జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి నన్ను, అంటే ఈ సీతను బట్టి తనకు రెండవది వేరొకటి లేనటువంటి నిజ అనుభవ సిద్ధమైనటువంటి ఆ యొక్క బ్రహ్మ చైతన్యమే తన రూపముగా ఉన్నట్టి ఆత్మారాముడగు ఈ యొక్క రామునిలో భ్రమర కీటక న్యాయంలాగా నిరంతర భావన చేత పరమాత్మ స్వరూపంగా చిత్తవృత్తిని పొందినటువంటి చిత్ప్రకాశకుడైనటువంటి నీవు అమితమైనటువంటి ఎండలో చిన్న దీపంలాగా
10 ఇంద్రియాలు, 5 వాయువులు మరియు మనస్సు యొక్క వృత్తులన్నీ నిలిచిపోగా తాదాత్మ్యం పొంది గాలి లేని చోట ప్రకాశించేటువంటి దీపంలాగా, కెరటాలు లేనటువంటి సముద్రంలాగా, సకల వ్యాపార రహితుడవు మరియు ఆకులన్నీ రాలిపోయిన చెట్టులాగా, వాగాది ఆడంబరములు లేనటువంటి వాడవు, చలనము లేనటువంటి వాడవు, నలుపు తెలుపు మొదలైనటువంటి రంగులు లేని చెదలులాగా, అశేష కల్పనలు ఆకారాలు లేనటువంటి నిరతిశయ ఆనందమయుడవు, జాగ్రత్త స్వప్నములు లేనటువంటి గాఢ నిద్రలాగా, బాహ్య వృత్తుల్ని ఆంతరవృత్తిని కూడా మరిచిపోయి ఎడతెగనటువంటి జ్ఞానయోగముతో సిద్ధించిన అవస్థాత్రయాతీతమైనటువంటి తురీయ బ్రహ్మములోని అసంప్రజ్ఞాత సమాధిని పొందు అని బోధించి ఇంకా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది సీతాదేవి. అటి పూర్ణ సమాధి మనోనిలముల చలనముడుగక కాని గోచరముగాదు, అవియు బిందువు చాంచల్యమడగకున్న నిశ్చలంబులుగావు వినిశ్చితాత్మ. వినిశ్చితాత్మ, దృఢమైనటువంటి చిత్తము కలిగినటువంటి ఓ ఆంజనేయ, మనస్సు మరియు ప్రాణవాయువు ఈ రెండు కదలకుండా నిలిస్తేనే కానీ ఆ సంపూర్ణ యోగనిష్ట అనేది సిద్ధించదు. ఆ యొక్క మనఃప్రాణాలు కూడా బుద్ధి యొక్క చాంచల్యం నశించకపోతే నిశ్చల స్థితి అనేది కలగనే కలగదు. కాబట్టి యోగ సాధన చేసేటువంటి యోగి మొట్టమొదటగా బిందువు అనేటువంటి బుద్ధి యొక్క నిశ్చల స్థితిని పొందేటువంటి ప్రయత్నము చేయాల్సి ఉంటుంది. ఇలా కనుక చేసినట్లయితే మనస్సు ప్రాణములు ఈ రెండు కూడా స్థిరంగా ఉంటాయి. అటువంటి యోగనిష్ట యొక్క కుదిరిక వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ విధంగా బిందు స్వరూపాన్ని తెలుసుకోవడము ఎంత అవసరమో చెప్పి దానికంటే ముందు హంస యొక్క స్వరూపాన్ని వివరణ చేస్తూ ఉన్నారు. అట్టి బిందువు చాంచల్యమడగదెందు, అట్టి బిందువు చాంచల్యమడగదెందు, హంసతత్వంబు నెరుంగక ఎట్లుగాన, దాని వివరింతు వినుమదిగానబడిన గాలి బిందువు మనమును కదలకుండు, గాలి బిందువు మనమును కదలకుండు. హంస యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోతే బుద్ధి యొక్క చాంచల్యము నశించదు. కాబట్టి హంస యొక్క తత్వాన్ని సమగ్రంగా తెలియజేస్తాను విను ఓ ఆంజనేయ అంటూ, హంసను గమనించడంలో నేర్పరివైతే ప్రాణాది వాయువులు, బుద్ధి మరియు మనస్సు ఈ మూడు కూడా నిశ్చలమైపోతాయి అంటూ ఉన్నది సీతాదేవి. కంజ పుంజానుగత సౌఖ్యగతుల మెరసి ఆతత బ్రహ్మ సంస్థానమగుచూ, లలిత మానసానందకరమై సమత్వమర సత్యరతినొప్పు ఈ హంస చక్రమనఘా. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి ఓ ఆంజనేయ, లోకంలో హంసపక్షి అనేది ఒకటి ఉంది. ఆ హంసపక్షి నీటి నుండి పాలను ఎలా వేరు చేస్తుందో అలాగే పరబ్రహ్మ రూపమైనటువంటి ఈ హంస యొక్క గొప్పదనము తెలిసినటువంటి మహాత్ముడు నిస్సారమైనటువంటి ఈ ప్రపంచం నుండి సారభూతమైనటువంటి పరమాత్మను వేరు చేసి ఆ పరమాత్మగానే ఉంటాడు. చటుల సంసార దుఃఖ నాశనకరంబు హంసతత్వార్థ విజ్ఞానము అతి రహస్యము, అట్లుగా అవున చెప్పెద అవతరింపు పరమ భాగవతోత్తమ భక్తవరదా. యోగ్యులైనటువంటి భగవద్భక్తులలో అగ్రగణ్యుడమైనటువంటి ఓ ఆంజనేయ, నిన్ను ఆశ్రయించిన భక్తుల పట్ల వాత్సల్యము కలిగినటువంటి వాడివి అయినటువంటి ఓ వాయుపుత్ర, పరమహంస యొక్క స్వరూపుడగు జీవుని యొక్క వాస్తవ స్వరూపము తెలుసుకుంటే అది ఘోర సంసార సాగర క్లేశాన్ని నశింపచేసేది మరియు
పరమ రహస్యమైనది. కాబట్టి నీకు దాన్ని సమగ్రంగా బోధిస్తాను, సావధాన చిత్తంతో విను అంటుంది సీతాదేవి. ఇప్పుడు హంసతత్వం యొక్క పరిజ్ఞానానికి సాధకమైనటువంటి నాడీ విభాగాన్ని కూడా వివరించి విపులంగా చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులు భుజించినటువంటి ఆహార రసం వల్ల ఏర్పడే శుక్ర శోణిత బిందువుల వల్ల ఈ శరీరం పుడుతుంది. చర్మము, మాంసము, రక్తము, మజ్జ, ఎముకలు, నరాలు అనేటువంటి 6 కోశాలతో ఇది వృద్ధిని పొందుతుంది. ఇటువంటి స్థూల శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. వాటి యొక్క స్థితి ఎలాగంటే, గుదస్థానముల కంటే 2 అంగుళాల పైన, లింగస్థానము కంటే 2 అంగుళాల క్రింద ఉండే ప్రదేశానికే దేహ మధ్యమని పేరు. అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అది త్రికోణాకారంగానూ ఉంటుంది. దాని యొక్క అగ్రభాగం కింది వైపుకు తిరిగి ఉంటుంది. అక్కడ నుండి బ్రహ్మరంధ్రం దాకా వెనుక భాగాన వీణాదండం అనే ఒక ఎముక వ్యాపించి ఉంటుంది. అది మూలములోను అగ్రములోను అంటే క్రింద పైన ఛేదింపబడినటువంటి వెదురు గొట్టంలాగా ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పినటువంటి నాడులన్నిటికీ ఆధారం. దానిని ఆశ్రయించే ఈ నాడులు అన్ని వైపులకే వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలాగా షడాధార చక్రాలు నిలిచి ఉన్నాయి. ఇక నాడుల గురించి చెప్తాను విను. అన్నిటిలోకెల్లా ముఖ్యతమైనటువంటి సుషుమ్న అనేటువంటి నాడి ఇప్పుడు చెప్పుకున్న మూలాధారంలో అంచును ఆశ్రయించి, అంటే ప్రక్కగా బ్రహ్మదండి మూలంగా నాసికాగ్రం దాకా వ్యాపించి ఉంది. ఆ నాడినే సావిత్రి అని, సరస్వతి అని చెప్తారు. ఊర్ధ్వకుండలి, అధకుండలి అనేటువంటి శక్తులు కూడా, ప్రాణవాయువులు, జఠరాగ్ని, బిందు నాదములు కూడా ఈ నాడిలోనే ఉంటాయి. ఈ సుషుమ్నా నాడికి ఎడమ భాగంలో ఇడ అనేటువంటి నాడి, కుడి భాగంలో పింగళ అనేటువంటి నాడులు ఉంటాయి. ఇవి కూడా మూలాధారము మొదలు నాసికాగ్రం దాకా వ్యాపించి ఉన్నాయి. వీటి నుండే నిశ్వాసము వస్తుంది. ఎడమ ముక్కు నుండి వచ్చేటువంటి నిశ్వాసము ఇడా నాడి నుండి వస్తే, కుడి ముక్కు నుండి వచ్చేటువంటి పింగళ నాడి, కుడి ముక్కు నుంచి వచ్చేది పింగళ నాడి నుండి వస్తుంది. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటి ఏమంటే, మూలాధారము, నాసికాగ్రము మరియు భ్రూమధ్యము అనేటువంటి పదాల యొక్క అంతరార్థాన్ని సద్గురువులు వారి యొక్క అనుభవాన్ని బట్టి బ్రహ్మాండ స్థానంలోనే, అంటే శిరస్సులోనే చెప్తారు. బాహ్య విచారానికి, వ్యవహారానికి పిండాండంలో శాస్త్రాలు చెప్పినాయి. ఈ నాడులకి క్రమంగా పితృయానమని, దేవయానమని పేర్లున్నాయి. వీటినే ధూమాది మార్గమని, అర్చిరాది మార్గమని కూడా పిలుస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులు చేసేటువంటి కర్మిష్ఠులు ధూమాది మార్గంలో పరలోకానికి పోయి అక్కడ కర్మఫలాన్ని అనుభవించి భూలోకానికి తిరిగి వస్తారు. మరి ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు అర్చిరాది మార్గంలో పరలోకానికి పోయి చతుర్ముఖ బ్రహ్మతోటి ముక్తులవుతారు. కాబట్టి ఈ 2 నాడులు కూడా ప్రధానమైనవే. ఇందులో మొదటిది చంద్రమండలాన్ని, రెండవది సూర్యమండలాన్ని ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి వీటికి చంద్రనాడి మరియు సూర్యనాడి అనే పేర్లు వచ్చినాయి. ఈ నాడులు మూలాధారం నుంచే ఊర్ధ్వంగా వ్యాపించి ఉన్నా కూడా సుషుమ్నా నాడిలాగా అక్కడనే పుట్టినవి కావు. నాభిని ఆశ్రయించి కోడిగ్రుడ్డు లాంటి ఆకారంతో నాడీ చక్రం అనే పేరుతో ఒక చక్రం ఉంటుంది. 72,000 నాడులు కూడా ఆ చక్రం నుంచే పుడుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఇడ, పింగళ నాడులు కూడా అటువంటివే. మరికొన్ని నాడుల గురించి చెప్తాను విను. గాంధారి, హస్తిజిహ్వ అనేటువంటి 2 నాడులు కూడా నాడీ చక్రం నుండి నేత్రం దాకా వ్యాపించి దృష్టిని కలిగిస్తూ ఉన్నాయి. పూష, అలంపూష అనేటువంటి నాడులు చెవుల దాకా వ్యాపించి వినేశక్తిని కలిగిస్తాయి. శుక్ల అనేటువంటి నాడి భ్రూమధ్యంలో ఉంటుంది. దీనికి క్రింది భాగంలో నాసికారంధ్రాలు 2 మరియు శ్రోత్రరంధ్రాలు 2 కలిసి ఒక్కటిగా ఉంటాయి. ఆ స్థలానికే శృంగాటకమని, చతుష్పదమని పేరు.
ఈడ పింగళ నాడులకు గంగా యమునలని పేరు. సుషుమ్న నాడికేమో సరస్వతి అనేటువంటి పేరు. ఈ 3 నాడులు కూడా భూమధ్యంలో కలుస్తాయి. కాబట్టి ఆ స్థానానికి త్రికూటమని, త్రివేణి సంగమని కూడా పేరు. సరస్వతి నాడీ చక్రం నుండి నాలుక కొన దాకా వ్యాపించి మాట్లాడిస్తూ ఉంటుంది. విశ్వోదరి అనేటువంటి నాడి ఆహారాన్ని భుజిస్తుంటుంది. పయస్విని అనేటువంటి నాడి కంఠం నుండి ఆకలి దప్పుల్ని కలిగిస్తుంది మరియు జలపానం కూడా చేస్తుంది. ఇదే కాకుండా ఆ నాడీ చక్రం నుండి కిందికి వ్యాపించేటువంటి నాడులు మరికొన్ని ఉన్నాయి. అందులో 3 ప్రధానంగా ఉన్నాయి. వాటిలో రక్తాహ్వయము అనేటువంటి నాడి, శుక్ర శోణితాల్ని, సినీవాలి అనేటువంటి నాడి మూత్రాన్ని, కుహు నాడి మలాన్ని విసర్జన చేస్తాయి. శంఖిని, దామిని అనేటువంటి నాడులు అన్నరసాన్ని శిరస్సు దాకా తీసుకుపోయి నోట్లో అమృతాన్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. లంబికా యోగం ఆచరించేటువంటి వాళ్ళు ఆ అమృతం నాలుక యొక్క కొనకు సోగడం చేతనే జరామరణాలు లేని వాళ్ళు అవుతూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా హృదయ స్థానంలో 101 నాడులు ఉన్నాయి. అందులో ఒక నాడి మాత్రం బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది. దానికి బ్రహ్మనాడి అనే పేరు. దీని గుండా ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారని వేదాంత శాస్త్రాలు ప్రసిద్ధంగా చెప్తూ ఉన్నాయి. ఇలాగా శరీరంలో 72,000 నాడులు కూడా ప్రధానంగా ఉన్నాయి. వీటిలో కొన్ని ఊర్ధ్వంగాను, మరికొన్ని అధోముఖంగాను, మరికొన్ని తిర్యక్ముఖంగాను ప్రసరించి ఉన్నాయి. ఇంకా ప్రాణాది దశవిధ వాయువులు, ఈ వాయువులు సంచరించుట, కదలుట, కదలించుట, పరిగెత్తుట, ముడుచుకోవడము, చూడడము, ఎండిపోయినట్లు చేయడము, ఇలా అనేక పనులు చేస్తూ ఉంటాయి. ఈ యొక్క వాయువుల్లో ప్రాణం అనేటువంటి వాయువు హృదయస్థానంలో ఉండి ఇడా పింగళ నాడుల ద్వారా 12 అంగుళాల బయటికి వస్తుంది. ఇదే నిశ్వాసం అంటే. అపాన వాయువు గుదస్థానం నుండి అధోముఖంగా సంచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి నాడుల సహాయంతో మలమూత్ర శుక్ల శోణితాల్ని బయటికి విసర్జిస్తూ ఉంటుంది. ఉదాన వాయువు కంఠస్థానంలో ఉండి సుషుమ్న నాడిని ఆశ్రయించి బ్రహ్మరంధ్రం దాకా ఊర్ధ్వముఖంగా వ్యాపించి ఉంటుంది. మనసులో పుట్టినటువంటి సంకల్ప వికల్పాల్ని నాలుక, దౌడలు మొదలైనటువంటి అవయవాల ద్వారా మాటల్లాగా పలికిస్తుంటుంది. సుషుప్తిలో ఇంద్రియాలన్నిటినీ కూడా తనలో ఉంచుకొని జాగ్రత్త అవస్థ రాగానే యథాస్థానాల్లో ఉంచుతుంది. జీవుడు దేహాన్ని విడిచిపోయేటప్పుడు, మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు ఈ ఉదాన వాయువే ఆధారం. ఇక వ్యానవాయువు శరీరమంతా వ్యాపించి శీతోష్ణాల్ని లోనికి, లోపలి శీతోష్ణాల్ని బయటికి నెట్టివేస్తూ ఉంటుంది. అన్నరసాన్ని శరీరం అంతా పంచిస్తుందన్నమాట. ఇక సమాన వాయువు ఇది నాభిస్థానంలో ఉండి జఠరాగ్ని జ్వాలల్ని కలిగించి తిన్న ఆహారాన్ని పక్వం చేసి దాని రసాన్ని నాడులన్నిటికీ పంచుతుంది. మరి నాగవాయువు త్రేపును కలిగిస్తుంది. కూర్మవాయువేమో కన్నులు ముయ్యడము, తెరవడము చేస్తుంది. కృకర వాయువు తుమ్మడము చేస్తుంది. దేవదత్త వాయువు ఆవులింతను కలిగిస్తుంది. ధనుంజయ వాయువు చనిపోయిన శరీరాన్ని ఉబ్బేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి దశవిధ వాయువులతో మరియు 10 ఇంద్రియములతో కూడి మనస్సు శ్రోత్రేంద్రియముతో శబ్దాలు గ్రహిస్తూ, నేత్రేంద్రియముతో అన్ని రూపాలను చూస్తూ, త్వగేంద్రియముతో స్పర్శల్ని గ్రహిస్తూ, ఘ్రాణేంద్రియముతో గంధాన్ని ఆఘ్రాణిస్తూ, జిహ్వేంద్రియముతో రుచుల్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అదే హృదయ కమలం అంటే. విషయ సుఖాలు గ్రహించడం కోసం ఇది అధోముఖంగా ఉంటుంది. కర్మేంద్రియాల సహాయంతో మాట్లాడము, ఇవ్వడము, నడవడము, విసర్జించడము, ఆనందించడము అనేటువంటి అనేక కార్యాలు కూడా చేస్తుంది. హృదయ కమలాన్ని స్థానంగా చేసుకొని బుద్ధి సంచరిస్తూ ఉంటుంది. అది ప్రాణవాయువుకి, మనస్సుకి అగ్రభాగంలో ఉంటుంది. దానికే బిందువు అని పేరు.
అన్ని విధాల సంస్కారాలకి మరియు కార్యకారణాలకి అదే ఆశ్రయంగా ఉంటుంది. ఇక గాఢ నిద్రలో అది అజ్ఞాన రూపంగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో అంతఃకరణ రూపంగా ఉంటుంది. అది స్వయం శక్తి కాదు. అయినప్పటికీ ప్రాణవాయువుల యొక్క మనస్సు యొక్క కదలిక చేత కదిలినట్లుగా ఉంటుంది. అనాది కాలం నుండి కూడా మోక్షం కలిగేదాకా అనేక విధాలైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ వాటి యొక్క ఫలితాలని అనుభవిస్తూ ఉంటుంది ఆ బిందువు. అదే బుద్ధి. కర్తృత్వ భోక్తృత్వాలు ఆ బిందువుకే కానీ ఆత్మకు లేవు. ఇదే కాకుండా ఇప్పుడు బిందువు గురించి వర్ణించి నాద బిందు కళల యొక్క యథార్థ స్వరూపాన్ని కూడా చెప్తూ ఉన్నారు. హరి ఓం తత్సతు.